1995 జనవరి 16వ తేదీన ఎన్టీఆర్ సీఎం అయ్యి మొదటి సంతకం సంపూర్ణ మద్యపాన నిషేధం మీద చేశారు. ఎందుకనంటే నెల్లూరులో ప్రారంభమైనటువంటి మహిళా ఉద్యమం ఉవ్వెత్తున రాష్ట్రం అంతా వ్యాప్తి చెందటమే కాకుండా ఒక బలమైనటువంటి సోషల్ మూమెంట్ గా ఇండియన్ హిస్టరీలో రికార్డ్ అయింది. అయితే ఏప్రిల్ 1, 1997న పూర్తి మద్యపాన నిషేధాన్ని చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి ఎత్తేశారు. ఆ రోజు 800 కోట్లు నష్టం వచ్చింది మద్యపాన నిషేధం చేయడం వల్ల అని ఎన్టీఆర్ సీఎంగా ఉండి, దీనిని నేను సోషల్ ఇన్వెస్ట్మెంట్ అంటే సామాజిక పెట్టుబడిగా ఈ 800 కోట్లని నేను భావిస్తున్నానని చెప్పాడు. ఎందుకనంటే ఆరోగ్యం క్షీణిస్తుంది, తాగి పేద మధ్య తరగతి నష్టపోతున్నారు, ఇది జరగకపోతే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి, ఆ లాస్ నేను పెట్టుబడిగా భావిస్తున్నానని అతను చెప్తే నిధులు తగ్గిపోతున్నాయి, రాబడి తగ్గిపోయింది, పెంచాలంటే మందు అమ్మాలి, మద్యపానం అమ్మాలి అని చెప్పి మీరు మళ్ళీ మద్యపానాన్ని తెచ్చి ఈ రోజు 99 రూపాయలకే క్వార్టర్ ఇచ్చేస్తున్నానని ఆ సామాజిక పెట్టుబడికి తూట్లు పొడవడం దూరదృష్టి అంటారా? ఇతన్ని విజనరీ అని అనగలుగుతామా?